రైట్. పోసాని రాజా పులుసు కారిపోతుందట. మొత్తానికి ఎక్కడికి వెళ్ళినా సరే పోసాని కృష్ణమురళికి రోజుకొక కేసు, రోజుకొక పోలీస్ స్టేషను, రోజుకొక కోర్టు అన్నట్టుగా తయారైంది. ఏ మూలకు వెళ్ళినా కూడా ఆయనకు సంబంధించినటువంటి కేసులు ఎదురుపడుతూనే ఉన్నాయట. ఈ రోజు ఇది అయిపోయింది అనుకుంటే రేపు ఇంకొక చోటకి, రేపు అది అయిపోయింది అనుకుంటే ఎల్లుండి ఇంకొక చోటకి. నిజంగా పోలీసులు కూడా పోటీ పడుతున్నారట. పోలీస్ స్టేషన్లు, పోలీసులు అందరూ కూడా ఈ రోజు మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి, ఈ రోజు మా దగ్గరికి పంపించాలంటే మా దగ్గరికి పంపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులు గతంలో ఎలా ఉన్నాయి ఏమో కానీ ఇప్పుడు ఈయన పోసాని కృష్ణమురళి గారికి సంబంధించినటువంటి ఈ కేసుల్లో మాత్రం ఒక్కొక్క నియోజకవర్గం, ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా ఇక్కడ పోసాని కృష్ణమురళి చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోసాని పాపం హైదరాబాద్లో మొదలైన ఆయన జైలు ప్రయాణం రాజంపేట వెళ్ళింది, రాజంపేట నుంచి నరసరావుపేట వెళ్ళింది, నరసరావుపేట నుంచి గుంటూరు జైలుకి వచ్చింది, గుంటూరు జైలు నుంచి ఆదోని వెళ్ళింది, ఆదోని నుంచి కర్నూలు వెళ్ళింది, కర్నూలు నుంచి బెజవాడ వరకు వచ్చింది. ఈరోజు బెజవాడ అంట. రేపు మరి ఎక్కడికో, ఏ స్టేషన్ తిప్పుతారో, ఏపీటీ వారెంట్ వస్తుందో, ఎల్లుండి ఎక్కడికో. ఇక్కడ పొద్దున్న మొదలెట్టిన ఆయన ప్రయాణం సాయంత్రం వరకు కూడా అసలు విరామం లేకుండా తీసుకురావటం, పైగా మంచి సెక్యూరిటీ. ఈయనకి బట్టల బ్యాగ్ కూడా వేసుకుని బట్టలన్నీ రెడీ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 2 జతలు బట్టలు పెట్టుకుని వెళ్తున్నాడట. ఇకపోతే పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఆయన గతంలో ఎప్పుడు ఎక్కడా కూడా ఇంతలా పర్యటించడం అనేది ఎక్కడ జరగల. నిజంగా ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి. ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పోలీస్ స్టేషన్స్లు, ఇన్ని కోర్టులు సందర్శిస్తున్నారు అంటే ఆ పుణ్యం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే తగ్గాలని పోసాని కృష్ణమురళి గారు కోరుకుంటున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఈరోజు ఈ స్థితిలో చక్కగా హ్యాపీగా సినిమాలు తీసుకుంటూ మంచి క్యారెక్టర్లో ఒక మంచి నటుడు దొరికాడు అనుకునే టైంలో ఏ ముహూర్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పిలిచి మాట్లాడారో, ఏం మైండ్లో ఆ చిప్పు తీసి ఈ మెంటల్ కృష్ణకి జగన్మోహన్ రెడ్డి అనే సైకో చిప్పు పెట్టాడో తెలియదు. కానీ మొత్తానికి ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు జీవితాంతం జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా అనాలి. ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికా, లేదంటే ఆయన ఇచ్చినటువంటి ఏదో ఫిలిం కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్కి ప్రతిఫలంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవాలా, ఏదైనా కానీ నిజంగా చెప్పాలంటే అటు సజ్జల భాగం లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ 100 days పండేలా కనిపిస్తుంది. ఈ 100 days కూడా రోజుకొక ప్లేస్లో, రోజుకొక ఏమంటారు హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆడే సినిమాలా కనిపిస్తుంది. ఈ 100 రోజులు మరి ఏం చేస్తారు? ఈ 100 రోజుల తర్వాత తీర్పు ఏమొస్తుంది? అది 1000 రోజులకు వెళ్తుందా, లేదంటే ఇంకంతకు మించి ఏమన్నా వెళ్తుందా? ఈ లోపు మరి ఈ సూపర్ హీరో రాజా ఏమైపోతాడో తెలియదు. ఇకపోతే దీన్ని ఆసరాగా ఎదురు చూస్తున్నటువంటి, కాసు కూర్చున్నటువంటి ఈయనకి ఏదన్నా అవుతుందా, మనకి హ్యాపీగా మంచి స్టఫ్ దొరకదా అని చెప్పేసి మనకు ఇంకొకటి తెలుసు కదా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శవరాజకీయాలు రెడీగా కాసు కూర్చున్నాయి, రాబోతులు కాసు కూర్చున్నట్టు. దీన్ని కూటమి మీద వేసేయాలి, దాంట్లో ఏదో మనం రాజకీయ లబ్ధి పొందాలి. దానికోసం రెడీగా అటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించిన మొత్తం అందరూ కూడా రెడీగా కాసు కూర్చున్నటువంటి పరిస్థితి. ఏమో పాపం ఈలోపు ఈ రాజా పరిస్థితి ఏంటో, ఆయన రాసినటువంటి స్క్రిప్టు, ఆయన ఫైనాన్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్, మామూలు బ్లాక్ బస్టర్ కాదు. హ్యాపీగా అన్ని సెంటర్లో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని సెంటర్లో నిర్వీర్యంగా చాలా ఉత్తమమైనటువంటి పీటీ వారెంట్లతో నడుస్తున్నటువంటి పోసాని అనే ఒక సైకో స్టోరీ.